వాక్యేయ ప్రభువు, వాక్యేయ ప్రభువు, వాక్యేయ ప్రభువు, దివ్య వాక్యే మన ప్రభువు. వాక్యేయ ప్రభువు, వాక్యేయ ప్రభువు, వాక్యేయ ప్రభువు, దివ్య వాక్యే మన ప్రభువు. వాక్కును ఆలకించి పాటించువారు ధన్యులు, ధన్యులు, మరింత ధన్యులు. ప్రభువాక్కును ఆలకించి పాటించువారు ధన్యులు, ధన్యులు, మరింత ధన్యులు. వాక్యేయ ప్రభువు, వాక్యేయ ప్రభువు, వాక్యేయ ప్రభువు, దివ్య వాక్యే మన ప్రభువు. వాక్యేయ ప్రభువు, వాక్యేయ ప్రభువు, వాక్యేయ ప్రభువు, దివ్య వాక్యే మన ప్రభువు. రాజా నిత్య గురువా నీతిమంతుడా, పరమదేవుని ప్రియసుతుడు, లోక ప్రధాన అర్చకుడు, పరమదేవుని ప్రియసుతుడు, లోక ప్రధాన అర్చకుడు, సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించెను. సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించెను. స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం 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 సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఘన స్వాగతం. యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా, యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య పూజావిని సమర్పించువారు సిస్టర్ అఖిల, వారి కుటుంబానికి సంబంధించిన గురువులు, కన్యాస్త్రీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని దివ్య పూజ. లిగిశెట్టి దివ్య అండ్ హోల్డెన్ ప్రోజర్ మంచి వివాహ బంధాన్ని ఏర్పాటు చేయాలని దేవుని సహాయాన్ని కోరుకుంటూ దివ్య పూజ. డి జగజ్యోతి నిత్య ఆత్మవిశ్రాంతిని ఈ బిడ్డకు దయచేయమని, గిడితూరి ఆశాలతకు నిత్య ఆత్మవిశ్రాంతిని పరలోక భాగ్యాన్ని ప్రసాదించమని దివ్య పూజ. గుల్లిపిల్లి ఆశీర్వాదం, అన్నపూర్ణ వీరి ఆత్మల విశ్రాంతికై దివ్య పూజ. ఉప్పాడ పద్మిని నిత్య ఆత్మవిశ్రాంతికై దివ్య పూజ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్కు మానవుడై మన మధ్యకు వచ్చి నివసించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలో 3వ ఆదివారమును ఉపోద్ఘాతములు మీ అందరికీ తెలియచేసినట్లు 2019వ సంవత్సరంలో దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారు దైవవాక్కు ఆదివారంగా సామాన్య కాలం 3వ ఆదివారాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు
జ్యోతిర్మయ్ సండే, జ్యోతిర్మయ్ ఆదివారము అని కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాలు జ్యోతిర్మయ్ ఆంధ్రప్రదేశ్ జ్యోతిర్మయ్ సంస్థ తెలుగు ప్రాంతీయ సువార్త సేవా కేంద్రమును 1969లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పీఠాధిపతుల సమైక్య వారిచే స్థాపించబడింది. ఇది సజీవ సువార్తపై అవగాహన పెంచే విశ్వాస ఉజ్జీవ విభాగము. జ్యోతిర్మయ్ సువార్త ప్రబోధానికి, సువార్త ప్రకటనకు, మౌలిక సంఘాల స్థాపన ద్వారా సువార్త వ్యాప్తికై కృషి చేస్తూ ఉంది. ఇది ఇప్పటికే నూతన సువార్త పరిచర్యను స్వావలంబన దిశగా విశ్వాస వికాస సాధనలో అలుపెరగని కృషి చేసి విశ్వాసములో సంఘాలు ఎదిగేటట్లు ప్రోత్సహిస్తూ ఉంది. తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య వారి నిర్వహణ మార్గదర్శకత్వములో తెలుగు ప్రాంతీయ సువార్త సేవా ప్రణాళికను అమలు చేయుటకు కృషి చేస్తూ ఉంది. మన పవిత్ర కథోలిక తల్లి శ్రీసభ ఇప్పుడు జూబిలీ 2025 ముగింపు దశ వైపు వెళుతూ ఉండగా మనము ఇప్పుడు కలిసి పనిచేసే శ్రీసభ అమలు 3వ దశలో ఉన్నాము. మనం ఇప్పుడు ఆధునిక ప్రపంచ సువర్తీకరణ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటూ నూతన చొరవలతో ప్రేషిత పరిచర్య 2033 సంవత్సరం వైపు కలిసి పనిచేయుటకు ప్రతిబింబిస్తున్నాము. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులారే, ఈరోజు ప్రత్యేక విధంగా సువార్త సేవ చేస్తున్నటువంటి గురువుల కోసము, సువార్తీకుల కోసము ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా సువార్త కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వారి కోసము ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఇంకను సువార్త ప్రతి చోట కూడా వెదజల్లబడాలని, సువార్త సువాసన ప్రతి వారికి అందజేయబడాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలు ప్రార్థన చేద్దాం. ఈరోజు వాక్కు వింటే చాలామందిలో ప్రేరణ కలుగుతుంది. వాక్కు వింటే వాక్కు మార్పుని తెస్తూ ఉంది. ఈ వాక్కు ప్రతి ఒక్కరికి చేరాలని ఎన్నో దుష్ట శక్తులు ఆటంకపరుస్తూ ఉన్నా సరే ఈ వాక్కు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా వెళ్ళాలని దివ్య బలి పూజలో మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. మనము చేసినటువంటి ప్రతి పాపమును మనసారా ఒప్పుకొని పశ్చాత్తాపపడుతూ యోగ్యంగా పాలు పంచుకుందాం దివ్య బలి పూజలో. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వెయ్యలేను. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా,
తడబడకుండా యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. తిరిగాను నేను ఈ లోకాశలతో, ఎదురయ్యేను ఎన్నో అవమానాలు. నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి, నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి, తన బాటలు నడిపించెను. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలిన వార దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వార దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు
వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 Gloria, Gloria, Gloria. Gloria, Gloria, Gloria. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా, లోక పాప పరిహారగా మా మీద దయ చూపుము. మా మనవి ఆలకింపుము. పితగుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. గ్లోరియా 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 Gloria, Gloria, Gloria. Gloria, Gloria, Gloria. నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే నీవు మాత్రమే మహోన్నతుడవు. మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్తమును సృష్టించి రక్షించువాడవు నీవే. మానవులందరూ నీ సత్యములను తెలుసుకొని రక్షణ పొందవలయును అనునదియే నీ ఆశయము. కోతకు తయారై ఉన్న మిక్కుటమైన పంటను గాంచి అందుకు వలయు పనివారులను పంపుడని ప్రాధేయపడుచున్నాము. వారి ద్వారా అందరికీ రక్షణ సందేశము అంది జీవనదాయక వాక్కు ద్వారా ప్రోగు చేయబడిన నీ ప్రజలు దివ్య సంస్కారముల ప్రభావమున దృఢపడి రక్షణ ప్రేమ మార్గమందు సురక్షితముగా పయనింతురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గలిలేయు రాష్ట్రమునందలి ప్రజలు పెద్ద వెలుగును చూచిరి.
మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 4 వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 4 వరకు. వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోష చిత్తులు గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకుని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరిగగొట్టితివి, వారి భుజముల మీద దండమును మొక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని పీడించితివి. ఇది ప్రభువు వాక్కు. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. దీవించు యేసయ్యా, దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా, దీవించుమా,
జై జై యేసునామం, జై జై యేసునామం. జై జై యేసునామం, జై జై యేసునామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలెను. రెండవ పట్టణము, పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 13 వరకు మరియు 17వ వచనము. రెండవ పట్టణము, పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 13 వరకు మరియు 17వ వచనము. సోదరులారా, వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. ఏలయన సోదరులారా, మీలో మీకు కలహములు ఉన్నవని క్లోవు కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి. నేను చెప్పినది ఏమనా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడునని, వేరొకడు నేను అపోల్లో అనుచరుడునని, మరి ఒకడు నేను పేతురు అనుచరుడునని, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడునని చెప్పుకుంటున్నారు. క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? మీరు పౌలు నామమున జ్ఞానస్నానం పొందితిరా? క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞానస్నానమును వసగుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేష జ్యోతివి నీవే, చైతన్య దీపివి నీవే. హృదయాలు పులకించు దేవా, నవజీవములకించరావా. సువిశేష జ్యోతివి నీవే, చైతన్య దీప్తివి నీవే. హృదయాలు పులకించు దేవా, నవజీవములకించరావా. వీణాతి దీనుల కోసం, పరితాప హృదయాల కోసం, దీనాతి దీనుల కోసం, పరితాప హృదయాల కోసం శుభవార్త ప్రకటించినావు, నవజ్యోతి వెలిగించినావు. శుభవార్త ప్రకటించినావు, నవజ్యోతి వెలిగించినావు.
నవజ్యోతి వెలిగించినావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబూలును నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. జబూలును నఫ్తాలి ప్రాంతములు, గలిలియా సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలియా సీమా. ఈ తావుల యందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై గొప్ప వెలుగు ఉదయించేను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగేను. హృదయ పరివర్తనము చెందుడు, హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించియున్నది అని యేసు జనులకు బోధింపనారంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను నామాంతరము గల సీమోనును అతని సోదరుడగు అంద్రయ్యను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుష్యులను పట్టువారినగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చటి విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి పోవచ్చు యేసు జెబెదాయి కుమారులైన యాకోబు యోహానులను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకుని చుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడిను గాక. ఆమేన్.
ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవవాక్కు ఆదివారం, జ్యోతిర్మయి ఆదివారం కొనియాడుతూ ఉన్నాము. దైవవాక్కు, దేవుడు ఆదిలో ఈ సృష్టిని చేసినప్పుడు ఈ వాక్కునే ఉపయోగించి, ఈ వాక్కుతోనే ఈ సృష్టినంతటినీ కూడా చేసెను అని వాక్కు మనకి తెలియచేస్తుంది. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, జీసస్, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ అంటే యేసు ప్రభువు ఈ సృష్టింపక పూర్వం నుండే ఉండినటువంటి వారు. లోగోస్, వర్డ్, వాక్కు ఆరంభము నుండి, ప్రారంభము నుండి దేవునితో ఉన్నటువంటి వారే క్రీస్తు. ఇప్పుడు ఆ వాక్కు శరీరము ధరించి మన మధ్యకు ఒక మానవ మాతృడుగా తనను తాను తగ్గించుకొని సేవక రూపము దాల్చి వచ్చినటువంటి వారు ఈ క్రీస్తు, ఈ వాక్కు. వాక్యం తెలియచేసినట్లు యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలమున, బాగా గమనించండి, ఆయన మూలమున దేవుడు సమస్తమును సృష్టించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియు చేయబడలేదు. ఆయనే క్రీస్తు. 14వ వచనము, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్కు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ వాక్కును మనము చదివినా, వినినా, పాటించినా మనకే మేలు చేస్తూ ఉంది ఈ వాక్కు. అందుచేత వాక్కును ఆలకించుదాం, తగు విధంగా జీవించులాగున మనల్ని నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది ఈ వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్కుని ఈ రోజుల్లో మోయడానికి కూడా మనము సాహసించడం లేదు, బద్దకిస్తూ ఉన్నాం. ప్రొటెస్టెంట్ సంఘాలలో వాళ్ళని పొగడ్డం కాదు, కానీ ప్రతి ఒక్కరూ చదవడం వచ్చినా రాకపోయినా చంకలో బైబిల్ వేసుకుని వెళ్ళిపోతారు, బైబిల్ని మోస్తారు. బైబిల్ని, ఇదిగో వాక్కును అందరికీ తెలిసేలాగా వాళ్ళు మోస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్కుకి మనము ఏమాత్రము గౌరవాన్ని ఇస్తూ ఉన్నాము, దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతూ ఉన్నాము. వాక్కు, అందుకనే ఒక నానుడు ఉంది, ఇఫ్ యూ క్యారీ ద బైబిల్, బైబిల్ విల్ క్యారీ యూ. వాక్కును మీరు మోస్తే, బైబిల్ని మోస్తే బైబిలే మిమ్మల్ని మోస్తుందట. అందుచేత వాక్కును గౌరవించుదాం. వాక్కును మన హృదయాలలో మోయడమే కాదు, చాలా గొప్పది ఆ వాక్కు మాట. హృదయాలలో మోయడం అంటే చాలా గొప్ప మాట. హృదయాల్లో ఎంతమంది మోస్తున్నామో తెలియదు, కానీ బాహాటంగా అందరూ చూసే విధంగా ఈ వాక్కును మోయడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ మోద్దాం. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ ఆరాధన యేసులో చూస్తే ఒక వీడియో అప్లోడ్ చేశాను, చాలా వైరల్ అయింది, 1 మిలియన్ వ్యూస్ కూడా వచ్చినటువంటి వీడియో. ఏమిటి అంటే, ఆదిలాబాద్ డయాసిస్లో ఒక సిస్టర్ గారి చేత ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆ సిస్టర్ గారు సుమారు 70 ఏళ్ళు పైబడినటువంటి అమ్మగారు. ఆమె వాక్కు పట్ల ఉన్నటువంటి ఆసక్తితో చేతితో రాసింది, బైబిల్ అంతా చేతితో రాసింది. ఎవరైనా కథోలికుల్లో చేతితో ఎవరైనా వాక్కును రాసారా? ఇప్పటి వరకు ఎవరైనా విన్నారా? కథోలికుల్లో
ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ప్రొటెస్టెంట్ సంఘాలు వాళ్ళు నాకు ఫోన్ చేసి మేము కూడా రాసామండి, ఇంటర్వ్యూ తీసుకుంటారా అని కాల్ చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాత్రం కాదు, ఆమె ఇంగ్లీష్లో కూడా రాయడం మొదలుపెట్టింది. దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆమె కేరళ అమ్మగారు. తెలుగు అంతంత మాత్రమే, చదవడం కొంచెం నేర్చుకున్నారు. ఇక రాయడం అంటే చూసుకోండి ఎంత సాహసం చేశారో, ఎన్ని రాత్రింబవళ్ళు ఆమె కృషి చేసి బైబిల్ని రాశారో ఆలోచించండి. బైబిల్ వాక్కు మనల్ని ప్రేరేపిస్తుంది, మనల్ని నడిపిస్తూ ఉంది. మనము చీకటిలో ఉన్నప్పుడు వెలుగునిస్తూ ఉంది. అందుకని ఈరోజు సువిశేషములు మనం ఆలకించాం. మొదటి పట్టణంలో కూడా ఆలకించాం. ప్రాంతాలు జబూలూను నఫ్తాలి ప్రాంతాలు యెషయా ప్రవక్త ప్రవచించారు. ఈ ప్రాంతాలలో ప్రజలు చీకటిలో నివసిస్తూ ఉండగా ఈరోజు ఆ ప్రవచనం నెరవేరింది. క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే సువార్త పరిచర్యను మొదలుపెట్టి ఈ ప్రాంతాలకు వెళ్ళారో అక్కడ వెలుగు ఉదయించింది, వెలుగు వచ్చింది. ఆ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజల మీద వెలుగు ఉదయించింది. వాక్కు అంత శక్తివంతమైనది. చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్న మనకి వాక్కు వెలుగై ఉంటుంది, మనకి దారి చూపిస్తూ ఉంది. మన కష్టాలలో అది మనకి తోడుంటుంది. మనకి సలహాలు, మన సందేహాలు తీర్చడానికి, మన యొక్క రోగాలను పోగొట్టడానికి వాక్కు ఎంతగానో మనందరికీ దోహదపడుతుంది. దేవుని బిడ్డలారా, వాక్కును గౌరవించుదాం, వాక్కును చదువుదాం, వాక్కును పఠించుదాం, మన జీవితాల్లో పాటించడానికి ప్రయత్నించేద్దాం. ఇక రెండో విషయము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్కును జ్యోతిర్మయ సండే, జ్యోతిర్మయ ఆదివారంగా మనం కొనియాడుతున్నటువంటి తరుణంలో శ్రీసభ ఈ వాక్కు సువార్త పరిచర్యను ఎలా చేయాలి అన్న దాని మీద తర్జన భర్జనలు చేసి ప్రపంచానికి అంతటికీ కూడా పిలుపునిచ్చింది. ముఖ్యంగా 6వ పౌల్ పోపు గారు ఉన్నప్పుడు శ్రీసభ నుండి ఒక పిలుపు వచ్చింది. క్రీస్తు ప్రభువు ఎప్పుడో చెప్పారు, మీరు సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, మీరు సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామంలో జ్ఞానస్నానం ఇవ్వండి అనేటువంటి పిలుపును మరలా శ్రీసభ పాల్ పోపు గారు, 6వ పాల్ పోపు గారు ద్వారా పిలుపునిస్తూ సువార్త పరిచర్యను ఎలా చేయాలి అన్న దాని మీద ఆరవ పాల్ పోపు గారు సువార్తను ప్రకటించాలనే క్రీస్తు ఆదేశమే శ్రీసభ లక్ష్యం, కేంద్రం అని వారు ప్రకటించారు. శ్రీసభ అదేవిధంగా పౌలు గారు చెప్పినట్లు సువార్తను ప్రకటించడం తన విధి అని పునీత పౌలు గారు వారు వాక్యములు మనందరికీ తెలియచేస్తారు. అయితే ఎందుకు సువార్తను బోధించాలి, ఎందుకు సువార్త పరిచర్య చేయాలి? ఇది ఆగిపోతే, సువార్త పరిచర్య ఆగిపోతే మానవుడు లేనట్లే, మానవుడు కూడా చీకటిలో బ్రతుకుతున్నట్లే. ఎక్కడైనా సరే యుద్ధాలు వస్తాయి, ఎక్కడైనా సరే రోగాలు వస్తాయి, ఎక్కడైనా సరే కలహాలు వస్తాయి. ఈ సువార్త పరిచర్య ఆగిపోతే, సువార్త సేవ ఆగిపోతే ఖచ్చితంగా క్రీస్తు బాట ప్రేమ బాట, క్రీస్తు మాట కారుణ్యం, క్రీస్తు సేవే ప్రేమ. దీనిని మనము ప్రకటించాలి. ఈ సువార్త సేవ చేస్తే, సువార్తీకరణ కేవలం ఒక కార్యకలాపం కాదు, దేవుని కృపనందుటకు మార్గంగా బోధించడానికి శ్రీసభ పిలుపునిస్తూ పాపులు పశ్చాత్తాపముతో దేవునితో సమాధానపడి నిలకడగా జీవించడానికి, క్రీస్తు త్యాగబలి నిత్య స్మరణగా కొనసాగించడానికి, ఆయన మరణము పునరుత్థానమును జ్ఞాపకార్థంగా దివ్యబలి పూజలో కొనసాగించడానికి ఈ సువార్త సేవ ఉపయోగపడుతుంది, సువార్త పరిచర్య ఉపయోగపడుతుంది
అని శ్రీసభ మనకి అందరికీ కూడా బోధిస్తూ ఉంది. దీనినే వీరు ఒక లేఖలో పొందుపరిచారు. ఎవెంగేలి నున్షియాంది అనేటువంటి లేఖలో పొందుపరిచినటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ సువార్త సేవను ఇంకా ఏ విధంగా చేయగలము అంటే, మనకి చదవడం రాకపోయినా, మనము చదవకపోయినా ఆలకిస్తూ ఉన్న వాక్యాన్ని సువార్త సేవను ఇంకనూ అధికంగా చేయొచ్చు. ఎలా అంటే సాక్షిభూతమైన జీవితాన్ని జీవించాలని మనకి శ్రీసభ చెబుతూ ఉంది. అంటే ఆలకించినటువంటి సువార్తను, విన్నటువంటి వాక్యాన్ని మన యొక్క జీవిత విధానములో తెలియచేయాలి ప్రజలకి. వాక్యమే మన జీవితం కావాలి. ఇప్పుడు ప్రేమ గురించి ఆలకిస్తే ప్రేమామయులమై జీవించాలి. క్షమ, పశ్చాత్తాపము, పరివర్తన గురించి వాక్యములు మనకి తెలియచేయబడినప్పుడు ఆలకించినటువంటి మనము తగు విధంగా జీవించాలి. ఇదే సాక్షిభూతమైనటువంటి జీవితము. ఈ విధంగా సువార్తను మనము ప్రకటించగలము అని శ్రీసభ మనకి తెలియచేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఈ సువార్తీకరణ పద్ధతులు ఏమిటి, ఇంకా ఏ విధంగా మనము బోధించగలము అంటే, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఎలా బోధించాలంటే, ఒకటి సాక్ష్యము ద్వారా, రెండవది బోధన ద్వారా, మూడవది సత్యోపదేశము. ఈ రోజుల్లో చాలా కరువైపోతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే సత్యోపదేశము. మన ప్రజలకు, మన పిల్లలకు, ముఖ్యంగా మన పిల్లలకు మనము ఒక ఆస్తిగా వాక్యాన్ని ఇద్దాం. ఆస్తిగా ఈ దైవ భక్తిని ఇద్దాం. క్రీస్తు ప్రభువుని అందించుదాం. మనము వేలకు వేలు, లక్షలకు లక్షలు పోసి పిల్లలను చదివిస్తున్నాం, తప్పు కాదు. కానీ ఉచితంగా బోధించబడుతూ ఉంది వాక్యము, తెలియచేయబడుతుంది వాక్యము. దానికి ఏమాత్రము మనము గౌరవాన్ని ఇస్తూ, ప్రాధాన్యతనిస్తూ మన పిల్లలకు వాక్యాన్ని అందించగలుగుతున్నాం, ఈ వాక్యాన్ని ఇవ్వగలుగుతున్నాం. సత్యోపదేశాన్ని మన ఇండ్లలో మన పిల్లలకు కనీసం సిలువ గుర్తు వేయడం కూడా రావడం లేదు. ఈ మధ్య పరలోక జపమే చెప్పడం రావడం లేదు. వాక్యాన్ని బోధించడం అంటే ఇదొకటి భావించండి. అందరము గురువులు కాలేం, అందరము స్వార్థికులు కాలేము, అందరము బయటికి వెళ్ళి ప్రసంగించేటువంటి అవకాశం రాకపోవచ్చు. కానీ స్థానికంగా మన ఇండ్లలోనే ఉన్నటువంటి బిడ్డలకు స్వార్థను బోధించగలం. అదొక మార్గము, సత్యోపదేశము. ప్రయత్నం చేద్దాం, సత్యోపదేశాన్ని మన బిడ్డలకు బోధించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఫ్రాన్సిస్ పోప్ గారు, ఆయన 2021 సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు సుమారు 3 సంవత్సరాలు సినడాలిటీ, కలిసి పయనించడం, ప్రయాణం చేయడం అనేటువంటిది వారు ప్రారంభించారు. ఇప్పుడు ఈ సువార్త సేవ చేస్తున్నటువంటి మనము, కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి మనము ఈ సువార్తను ఎలా ముందుకు తీసుకుపోవాలి? కలిసి ప్రయాణం చేస్తున్నాం, అనేక జాతులు వారము, అనేక ప్రజలము, మనము అనేకమైనటువంటి భావజాలాలు ఉన్నటువంటి ప్రజలము, క్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి ప్రజలం మనం. దీనిని ఏ విధంగా తెలియనటువంటి ప్రజలకు, మనలో కలుపుకోవడానికి తెలియనటువంటి అన్యులకు సువార్తను ప్రకటించగలుగుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా గొప్ప ప్రేషిత కార్యం, సువార్త ప్రేషిత కార్యము. ఏమంటారంటే ఇది ఉమ్మడి బాధ్యత అంటే, మనము సువార్త పరిచర్య అంటే ఒక గురువులకి మాత్రమే ఆపాదిస్తాం. సువార్త పరిచర్య ఎవరు చేయాలి? గురువులు చేయాలి, వాళ్ళ బాధ్యత అది అంటాం. కాదు, ఇది ఉమ్మడి బాధ్యత. ప్రజలమైనటువంటి మీది, గురువులమైనటువంటి మాది ఉమ్మడి బాధ్యతగా స్వీకరించి స్వార్థ పరిచర్యను చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి క్రైస్తవుడు, సామాన్యులు, కన్యస్త్రీలు, యాజకులు స్వార్థికులుగా ఉండాలని క్రీస్తు బాప్తిజమం పొందుకున్నటువంటి మనకి ఈ లేఖ ఎవెంగేలి నున్షియాంది పిలుపునిస్తూ ఉంది. ప్రతి ఒక్కరము కూడా స్వార్థికులమే.
దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో పాలుభాగం పంచుకుంటూ ఉన్నాం. అందుకనే వాక్యం కూడా మనకు తెలియచేస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సాధారణమైనటువంటి ప్రజలం కాదు. మేము సాధారణమైనటువంటి ప్రజలము, సామాన్య ప్రజలము. మేము గురువులతో సమానులమా, మేము స్వార్థ పరిచర్య చేయగలమా అని మనం అనుకోవచ్చు. కానీ వాక్యం ఏం తెలియచేస్తుందంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ మనల్ని ఎంత సామాన్యులమైనటువంటి సామాన్య ప్రజలకు ఎంత గొప్ప యోగ్యులమైనటువంటి భాగ్యాన్ని ఇచ్చారంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి ఆలకిస్తే, కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పడిన వారు. దేవుని యొక్క అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పడినటువంటి వాళ్ళం మనం అందరము. యాజకులు, కన్య స్త్రీలు వాళ్ళది మాత్రమే బాధ్యత కాదు, ఇది ఉమ్మడి బాధ్యత. స్వార్థీకరణ, స్వార్థ ప్రజలింపజేయడం, స్వార్థను బోధించడం అనేటువంటిది అందరి బాధ్యతగా స్వీకరించుదాము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక ఈ సువార్త పరిచర్యను ఎలా బలోపేతం చేయాలి, ఎలాగ ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళాలి, ఎలా దీనిని ఇంకను పటిష్టం చేసి దృఢం చేయగలము అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి, కొన్ని చొరవలు, నూతన చొరవలు ఉన్నాయి. ఒకటి, గృహస్థ నాయకులను ఏర్పాటు చేయగలగాలి మనం. అంటే ఈ శ్రీ సభలో గృహస్థ నాయకులు గురువులు అవ్వచ్చు, గురువుల తర్వాత ఉపదేశులు అవ్వచ్చు, దాని తర్వాత ఇంటి యజమానులు అవ్వాలి. ఇంటి యజమానులు, ప్రతి ఇంటిలో యజమానురాలు, గృహస్థ నాయకులు వీరే స్వార్థ సేవను ప్రతి చోట కనీసం ఇంట్లో ఉన్నటువంటి వారికైనా బోధించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బాధ్యతను మనం అందరము స్వీకరించుదాం. అందుకనే గృహస్థ నాయకులు స్వార్థ జీవితాన్ని సుసంపన్నం చేసి స్వార్థ ప్రచార పరిధిని విస్తరించే భిన్నమైన శక్తి సామర్థ్యాలతో సువార్తను అనేక విధాలుగా జీవించేలా చేస్తూ ఉంది. అందుకనే సరి అయిన ఏర్పాటు ద్వారా వారు ఉపదేశులుగా, సంఘాల నిర్వాహకులుగా, దాతృత్వ నాయకులుగా, నిర్ణయాత్మక ప్రక్రియలతో సహకారులుగా పనిచేయడానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. ఇది ప్రతి మేత్రాసనములో జరగాల్సినటువంటి ఒక గొప్ప కార్యము, ప్రేషిత కార్యము. గృహస్థ నాయకులు ఏర్పాట్లు జరగాలి. తర్వాత రెండవది, సాంకేతిక ప్రేషిత కార్యం. ఈరోజు డిజిటల్ వరల్డ్, ప్రతి చోట గుడికి రాకపోయిన వాక్యం మేము ఆలకించవచ్చని మనం టీవీల్లోనూ మన యొక్క చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లోనూ ఎక్కువ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం, ప్రేరణను పొందుకుంటూ ఉన్నాం. శ్రీసభ కూడా దీనిని ప్రోత్సహిస్తూ ఉంది. ఏంటి? డిజిటల్ వరల్డ్. ఈ ప్రేషిత కార్యాన్ని, సాంకేతిక ప్రేషిత కార్యం జరగాలి అంటే యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, టెలికాస్టింగ్, ప్రతి వాక్కును టెలికాస్ట్ చేసి మనం దీనిని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నెట్లో పెట్టాలి అని శ్రీసభ మనల్ని డిజిటల్ ప్రపంచమును కూడా ప్రారంభించమని ప్రేరణ ఇస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేద్దాం. వాక్కును మనము ఈ సెల్ ఫోన్లో కూడా ఆలకిస్తూ ఉన్నాం, ప్రేరణను పొందుకుందాం. ఈ విధంగా వాక్కును యూట్యూబుల్లో పెట్టడానికి, ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి వాక్కును వినడానికి మనము ఆసక్తిని చూపించుదాం. మూడవ మార్గము, సువార్త పరిచర్యను ఎలాగ బలోపేతం చేయాలనేటువంటి దానిలో భాగంగా మూడవ చొరవ ఏమిటి అంటే మౌలిక సంఘాలను ఏర్పాటు చేయాలి. ఇదంతా కూడా పాస్టర్ సెంటర్ డైరెక్టర్ బాధ్యత అనుకోండి. ఖచ్చితంగా దీనిని బలోపేతం చేయాలి. ఏంటి మౌలిక సంఘాలు? బీసీసీ, బేసిక్ క్రిస్టియన్ కమ్యూనిటీస్. చిన్న చిన్న సంఘాలుగా, మన సంఘంలోనే చిన్న సంఘాలుగా ఒక 10 మంది 20 మంది ఒక గ్రూపుగా తయారయ్యి స్వార్థను ఏ విధంగా ప్రజలలోనికి తీసుకుని వెళ్ళాలి అన్నదే ఈ మౌలిక సంఘాల యొక్క ప్రథమ బాధ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మౌలిక సంఘాల ద్వారా
విశ్వాసములో ఒకరికొకరు స్థిరపడి చిన్న సంఘాలు బలోపేతం అవుతాయి. చిన్న సంఘాలు బలోపేతం అవుతాయి. మౌలిక సంఘాలు శ్రీసభ పరిచర్యలను ఏర్పాటు చేయడం, భాగస్వామ్య శ్రీసభను నిర్మించడము, విశ్వ శ్రీసభతో సమైక్యమై ఉండడము, విశ్వాసమును పెంచడము, సోదర భావములో జీవించే సంఘాలుగా పనిచేసి మౌలిక సంఘాలు ప్రార్థన చేయడానికి, లేఖనాలను ప్రతిబింబించడానికి, ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. లోతైన అనుబంధము, సహవాస భావనను పెంపొందించుకుంటాయి. మౌలిక సంఘాలు విశ్వాసాన్ని, న్యాయాన్ని, సంఘీభావాన్ని, అవసరమైన వారికి సేవలను ప్రోత్సహించి అనువదించడం ద్వారా స్వార్థ ప్రచారానికి శ్రీసభ పిలుపునిస్తూ ఉంది. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మౌలిక సంఘాలు ఏర్పాటును చూద్దాం. మనలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. ఉదాహరణకు విన్సెంట్ ది పాల్ సంఘం ఉంది, లీజన్ ఆఫ్ మేరీ, మరియదళం సభ్యులు ఉన్నారు. కనీసం ఉన్నటువంటి సభ్యులైన కూడి సువార్త సేవను ఎలా బలోపేతం చేయాలి అనేటువంటి మార్గాలను వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్తను ప్రపంచానికి తీసుకుని వెడదాం. ఇంకా ఎక్కడైతే చీకటి ఉందో, ఇంకా ఎక్కడైతే అశాంతి ఉందో, ఇంకా ఎక్కడైతే ప్రజలు అంధకారములో నివసిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరకు ఈ సువార్తను తీసుకుని వెడదాం. దేవుని రాజ్యములో వారిని కూడా పాలు పంచుకునే విధంగా చేద్దాం. మనము కూడా రక్షణను, వారు కూడా రక్షణను పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రయత్నించేద్దాం. ఈరోజు ఈ జ్యోతిర్మయ సండే, జ్యోతిర్మయ ఆదివారము, దైవవాక్ ఆదివారం జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఈ జ్యోతిర్మయ సంస్థకు చైర్పర్సన్గా విజయవాడ మేత్రానులు రాజారావు తండ్రి గారు ఉంటూ ఉన్నారు. వైస్ చైర్పర్సన్గా మన విశాఖ అగ్రపీఠాధిపతులు బాలా తండ్రి గారు ఉంటూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం. జ్యోతిర్మయ సంస్థ ఇంకను అభివృద్ధి చెందాలని, స్వార్థ పరిచర్య ఇంకను ప్రస్తుతం స్థానికంగా మన ఇరు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి చెందాలని ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. అందరం పైకి లేచి నిలబడదాం. మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడను మరి యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారును చనిపోయిన వారును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కీర్తనాకారుని ద్వారా ఈ మహాసత్యాన్ని మాకు తెలియజేసిన ఓ పరమ తండ్రి, ఈ జ్యోతిర్మయి ఆదివారం నాడు నీ సన్నిధిలో మీ ముందు ఉంచు మా దీన ప్రార్థనలను దయతో ఆలకించమని వేడుకొనుచున్నాము. మీ సమాధానము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా పాలక తండ్రి, శ్రీసభను నడిపిస్తూ ఉన్న మాలియో జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, డీకనులను, ఉపదేశకులను, సువార్త సేవ చేస్తున్న వారందరినీ నిండుగా దండిగా దీవించి ముందుకు నడిపించమని, సంపూర్ణ ఆరోగ్యాలతో బలపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా రాజా, మా దేశ రాష్ట్రములను మీ చేతుల్లో ఉంచుతూ ఉన్నాము. మా నాయకులను
దీవించమని వేడుచున్నాం. వారు తమ స్వార్థాన్ని వీడి నిస్వార్థ సేవాభావముతో ప్రజలందరినీ ఒకే త్రాటిపై నడిపించే బుద్ధిని, జ్ఞానమును, వివేకమును, మంచి మనస్సును వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఎక్కడెక్కడైతే ఇంకా మీ సువార్త విత్తనాలు నాటబడలేదో, లేదా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయో, అటువంటి ప్రతి మారుమూల ప్రాంతాలలో కూడా మీ సువార్తకుల ద్వారా, మీ అభిషక్తుల ద్వారా, మీరు ఎన్నుకున్నటువంటి గృహస్థ క్రైస్తవుల ద్వారా మీ సువార్త సేవను అందరకు అందించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రేమగల తండ్రి, ఈ రోజున మా విచారణలో కమ్యూనిటీ డే కుటుంబ పండుగను కొనియాడుతూ ఉండగా, మా పునీత అంతోని వారి విచారణ బిడ్డలందరినీ ముఖ్యంగా బాధ్యతలు చేపట్టుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి మా పెద్దలు, పురుషులు, మహిళలు, యువత, ఈ విధంగా భక్త బృందాల వారు మంచి మనసుతో సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆత్మీయ విజయాన్ని మాకిచ్చి మేమందరము ఒకే మనసు కలిగి ఐక్యమత్యముగా ఒక కుటుంబముగా స్నేహ వాత్సల్యముతో ముందుకు సాగే దిశలో మమ్మందరినీ సంఘటితము చేసి దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తండ్రి, ఈ రోజున ఈ దివ్య పూజలో పాల్గొని ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రత్యేక తలంపులతో దివ్య పూజలు సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా మా కుటుంబాలలో లేదా మా సంఘములో ఎవరైనా అనారోగ్యముతో బాధపడుచు ఉన్న ఎడల వారందరిని దీవించి మీ అద్భుత స్వస్థతను ప్రసాదించి వారిని కూడా మీ వాక్కులో బలపరిచి దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన ప్రత్యేకమైన వ్యక్తిగత ఉద్దేశాలను నిశ్శబ్దముగా తెలియపరచుకుందాము. మమ్ము ఎంతగానో ప్రేమించు మా తండ్రి, మీ కుమారుడు వాక్కు రూపుణ్ణి మా మీద ఎంతో ప్రేమతో కన్య మరియ ద్వారా సజీవ క్రీస్తునుగా ఈ లోకానికి పంపించితిరి. అతడే మాకు వాక్కు అయి మార్గము, సత్యము, జీవమై పరలోకానికి వారే మాకు మూలమయ్యారు. తండ్రి, మీ కుమారుని వాక్కును ఆలకించి ధ్యానించి మా జీవితాలలో పాటిస్తూ ధన్యులమయ్యే భాగ్యాన్ని మేము కూడా మోసేటువంటి బైబిల్ గ్రంథముల తయారయ్యే విధముగా మమ్మందరిని దీవించమని, మీ చిత్తమైనచో మా ఉద్దేశాలను నెరవేర్చమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవులు చేయుచున్నాము. ఆమేన్. అర్పణ. సకలమునిచ్చిన దేవా నా సర్వము నీకేనయ్యా, జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీదేనయ్యా. సకలమునిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా, జీవమునిచ్చిన దేవా నా ప్రాణం నీదేనయ్యా. నా జీవనాధార నీవే, నా సర్వస్వము నీకే. నా జీవనాధారం నీవే, నా సర్వస్వం నీవే.
స్వీకరించు దేవా నా హృదయ కానుక, నా తనువు మనసు నీకే అర్పింతు. స్వీకరించు దేవా నా హృదయ కానుక, నా తనువు మనసు నీకే అర్పింతు. సకలమునిచ్చిన దేవా నా సర్వము నీకేనయ్యా, జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీదేనయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనపు కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనపు కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, అందరి పాప పరిహారము కొరకు తన ప్రాణమునే విముక్తి ధనముగా దానము చేసిన క్రీస్తు ముఖార విందమును చూడుము. అతని ద్వారా సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ పవిత్ర నామము సకల ప్రజల స్తుతిని అందుకొనున్నట్లును, భూదిగంతముల వరకు నీ వైభవమునకు ఒకే బలి అర్పితమగునట్లును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిపియున్నావు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుతము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల నేడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరిపుకు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజాను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతట ప్రకటించుచున్నాము. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితోను ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వేచేసిరి వారు ఆశీర్వదింపబడిన వారు. ఏలిన వారి నామమున వేచేసిడి వారు ఆశీర్వదింపబడిన వారు. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకే ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవయ్యబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ఆ ఆ ఆ ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పాదువాపురి అంతోను వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించని ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు దయచూపండి, దయచూపండి, దయచూపండి. మాకు దయచూపండి, దయచూపండి, దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు దయచూపండి, దయచూపండి, దయచూపండి. మాకు దయచూపండి, దయచూపండి, దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు సమాధానం, సమాధానం దయచేయండి. మాకు సమాధానం, సమాధానం దయచేయండి, దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఊహకు అందని భోజమిది యేసుని విందు, భువిలో దొరకని పానమిది పావన విందు. ఊహకు అందని భోజమిది యేసుని విందు, భూమిలో దొరకని పానమిది పావన విందు. మన్నాను మించిన భోజమిది, మృదమున యేసునిలో కొనరారండి. మన్నాను మించిన భోజమిది, మృదమున యేసునిలో
దేహమిది, శ్రీయేసుని రుధిరమిది. సజీవ దేవుని దేహమిది, శ్రీయేసుని రుధిరమిది. ఊహకు అందని భోజమిది, యేసుని విందు, భూమిలో దొరకని పానమిది, పావన విందు. ఏకువని హిమ బిందువుగా కురిసిన మన్నా విందు, బీడులలో రుచికర పక్షుల మాంసారపు విందు. ఏకువని హిమ బిందువుగా కురిసిన మన్నా విందు, బీడులలో రుచికర పక్షుల మాంసారపు విందు. సీనాయి ఒప్పంద విందు ఇది, పరలోక దేవుని విందు ఇది. సీనాయి ఒప్పంద విందు ఇది, పరలోక దేవుని విందు ఇది. పోషించు జనముని విందు ఇది, ప్రేమించు దేవుని విందు ఇది. పోషించు జనకుని విందు ఇది, ప్రేమించు దేవుని విందు ఇది. ఊహకు అందని భోజమిది, యేసుని విందు, భూమిలో దొరకని పానమిది, పావన విందు. ఊచిన మన్నా భయమేలని కని అభయమును సగిన విందు, యావే జనమున దీనాతి దీనుల ఆకలి తీర్చిన విందు. ఊచిన మన్నా భయమేలని కని అభయమును సగిన విందు, యావే జనమున దీనాటి దీనుల ఆకలి తీర్చిన విందు. ప్రభు యేసు స్నేహపు విందు ఇది, నూతన ఒప్పంద బంధమిది. ప్రభు యేసు స్నేహపు విందు ఇది, నూతన ఒప్పంద బంధమిది. మనుజాలి రక్షణ విందు ఇది, కలువరిలో క్రీస్తుని త్యాగమిది. మనుజాలి రక్షణ విందు ఇది, కలువరిలో క్రీస్తుని త్యాగమిది. ఊహకు అందని భోజమిది, యేసుని విందు, భూమిలో దొరకని పానమిది, పావన విందు. ఊహకు అందని భోజమిది, యేసుని విందు, భూమిలో దొరకని పానమిది, పావన విందు. మన్నాను మించిన భోజమిది, ముదమున యేసునిలో కొనరారండి. మన్నాను మించిన భోజమిది, రుణమాన యేసునిలో కొనరారండి. సజీవ దేవుని దేహమిది, శ్రీయేసుని రుధిరమిది. సజీవ దేవుని దేహమిది,
సహోదరి సహోదరులారా, నా తరఫున ఈ జ్యోతిర్మయ్ దైవవాక్కు ఆదివారమును జయప్రదం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన విచారణ గురువులు పరంజ్యోతి ఫాదర్ గారికి నిండైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సహకరించినటువంటి జయరాజ్ ఫాదర్ గారికి, అదేవిధంగా ముగ్గురు బ్రదర్లకు జోసఫ్, షౌరి, అభిషేక్ మరియు బోర్డింగ్ పిల్లలకు, అదేవిధంగా పాటలు పాడినటువంటి వారికి, మీ అందరికీ కూడా పోస్టర్స్ పట్టుకొని బైబిల్ని చేతపట్టి సువార్త పరిచర్యలో భాగస్థులైనటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన దివ్యాహారముతో మమ్ము పోషించిన నీకు మొరపెట్టుచున్నాము. నిత్య రక్షణకు దోహదపడు ఈ దివ్య సప్రసాదము ద్వారా ప్రపంచమంతటా నిజమైన భక్తి విశ్వాసములు నెలకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. ప్రభుని సేవలో, సువార్త సేవలో తరింపచేయండి. సర్వేశ్వరునికి వందనములు.